సేమ్. మరి ఫోర్త్ స్పీకర్ ఎవరు అర్థమవుతుందా? ఫోర్త్ స్పీకర్ ఎవరంటే నీలం సంజీవ రెడ్డి. అర్థమవుతుందా? నీలం సంజీవ రెడ్డి. ఇతను లోక్సభకు 2 సార్లు స్పీకర్ గా పనిచేశారు. 1967లో, 1966 నుంచి 67, 69 మధ్యలో, 1977లో రెండవసారిగా 2 సార్లు వినండి, 2 సార్లు లోక్సభ స్పీకర్ గా పనిచేసి రాష్ట్రపతిగా కాబడినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే బేసికల్ గా ఈ నీలం సంజీవ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ద్రోహి. అర్థమవుతుందా? తెలంగాణ ద్రోహి. ఇతను ఎందుకు ద్రోహి అంటే మీకు స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 1956లో ఆంధ్ర తెలంగాణ నాయకులకు పెద్ద మనుషుల ఒప్పందం జరుగుతుంది. అర్థందా? దీనినే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు. జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు. ఎప్పుడు జరుగుతుంది? 1956లో జరుగుతుంది. సో ఇందులో దాదాపుగా 14 అంశాలు ఉంటాయి. అర్థమవుతుందా? ఆ 14 అంశాలు మీకు అన్ని తర్వాత సందర్భం వచ్చినప్పుడు ఇద్దాం. కానీ అందులో ఒక అంశం ఏముంటుంది అంటే ఈ 14 అంశాలు కూడా తెలంగాణని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఎందుకంటే కంపేరింగ్ టు ఆంధ్ర, తెలంగాణ అనేది కొంచెం వెనుకబాటు పడింది. అర్థమవుతుందా? ఎడ్యుకేషన్లో బ్యాక్ ఉంది, అగ్రికల్చర్లో బ్యాక్ ఉంది, అర్థమవుతుందా? ఇండస్ట్రీస్లలో కూడా బ్యాక్ ఉంది తెలంగాణ అప్పటికి. కానీ మరి ఆంధ్ర వాళ్ళు తెలంగాణతో ఎందుకు కలవాలనుకున్నారు అంటే తెలంగాణలో రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, కానీ వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మనకు తెలియదు. ఎందుకంటే దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళు పొలిటికల్గా కూడా వెరీ స్ట్రాంగ్. వాళ్ళు కేంద్రంతో ఫైట్ చేసి 1956లో, అర్థందా, 1956లో జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగితే ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రొటెక్షన్స్ ఉంటాయి. ఆ ప్రొటెక్షన్స్ అన్ని కూడా తుంగలో తొక్కినటువంటి వ్యక్తి ఈ నీలం సంజీవ రెడ్డి. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి. అర్థమవుతుందా? ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు? నీలం సంజీవ రెడ్డి. ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణకు చాలా అన్యాయం చేశాడు. అర్థమవుతుందా? చాలా అన్యాయం చేశాడు. ఇతను ఇచ్చినటువంటి ఏ ప్రామిస్ ని కూడా ఇతను నిలబెట్టుకోలేదు. ఇతన్ని తెలంగాణ ద్రోహి అనొచ్చు మనం. ఎవరైతే నీలం సంజీవ రెడ్డి అంటే తెలంగాణ ద్రోహి. అర్థమవుతుందా? కానీ మనం ఆ ద్రోహి గురించి డిస్కషన్ చేయాలిగా. ఎందుకు? అతను లోక్సభ స్పీకర్ గా పనిచేశాడు. 4వ లోక్సభకు స్పీకర్ గా పనిచేశారు. ఇతను 2 సార్లు పనిచేశారు. అర్థమవుతుందా? 1966 నుంచి 69, రెండవసారి 1977. నెక్స్ట్ స్పీకర్ ఎవరు అంటే 9th స్పీకర్. వెరీ ఇంపార్టెంట్. 9th స్పీకర్ ఎవరు